ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ ప్రపంచం ధర్మాలతో నడుస్తూ ఉంది, నియతితో కొనసాగుతూ ఉంది. ఆర్డర్, నియతి అంటే ఇక్కడ ఏది ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంతే. ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేనే లేదు. అలాగ జరగడం వెనుక ఏది ఎందుకు ఎలా జరుగుతూ ఉందో ఈ ప్రపంచంలో ఆలోచిస్తే అలా జరగడం వెనుక కారణాలు ఉన్నాయి. కారణాలు ఉండి కార్యాలు జరిగేటప్పుడు అవి అనివార్యాలే కానీ అసంభవాలు కావు. అసంభవాలు అయితే ఎలా జరుగుతాయి? కాబట్టి అనివార్యాలు నివారించడానికి వీలు లేనటువంటి వీటన్నిటి వెనుక ఏది ఎలా జరుగుతూ ఉందో వీటిని ఆలోచించినప్పుడు వీటన్నిటి వెనుక జ్ఞానస్వరూపుడు, ప్రేమమయుడు అయినటువంటి భగవంతుని యొక్క అనంత జ్ఞానం దాగి ఉంది వాటి వెనక. అందుకనే ఏది ఎలా జరుగుతూ ఉంది, ఇది ఎందుకు ఇలా జరిగింది అని మనం ప్రశ్నించుకోవచ్చు. కానీ అలా జరగడం వెనుక కారణాలు ఉన్నాయి. కారణాలు నుండి జరిగేటప్పుడు అవన్నీ సంభవాలు. ఈ సంభవాలు అనివార్యాలు, మనం తప్పించలేం. అది జరిగే టైంకి అది జరిగిపోతుంది. వాటిని తప్పించడం అనేది సాధ్యం కానే కాదు. రోజు చూస్తూ ఉన్నాం. అనూహ్యమైనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయని కాకుండా దీని వెనక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉంది అంటే జ్ఞానం కలిగిన వాడు ఉండాలి. అటువంటి వాడు దారి తప్పే అవకాశం లేదు గనక, జ్ఞానం కలిగిన వాడు ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు దారి తప్పేటువంటి అవకాశం లేదు గనక ఏది ఎలా జరగాలనో అలా జరిపిస్తూ ఉండాడు గనక ఆయన ప్రేమమయుడు. అయితే వీటి వెనుక పరమేశ్వరుడు ఉన్నాడనేటువంటి జ్ఞానం ఎవరికైతే కలిగి ఉంటుందో, ఎవరైతే ఈ విషయంలో పూర్ణ విశ్వాసంతో ఉంటారో వాళ్ళకు గనక ఈ సత్యం అర్థమైతే, వీటి వెనుక భగవంతుడు ఉన్నాడు అనేటువంటి సత్యం గనక అర్థమైంది అంటే అటువంటి వారికి భక్తులు వాళ్ళకి భయాలు దూరం అయిపోతాయి. ఈ ప్రపంచంలో ఏది భయం ఉండదు. ఎందుకని? దేన్ని చూసి భయపడాలి? ఏదో జరిగిపోయింది, అది జరగవలసింది కనుకనే జరిగింది. కాబట్టి మనం ఏది కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయాలు దూరం అయిపోతాయి. అటువంటి వ్యక్తుల్లో అభయం సిద్ధిస్తుంది. ఏదన్నా జరగని జీవితంలో ఒక అభయం. సరేనా? ఇది చాలా పెద్ద మనిషి బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషి బ్రతుకుతున్నాడు, అంతవరకు మనకు తెలుసు.
మనిషే కాదు, చీమలు కూడా బతుకుతున్నాయి, దోమలు కూడా బతుకుతూ ఉన్నాయి, చేపలు ఈదుతూ బ్రతుకుతున్నాయి, పక్షులు ఎగురుతూ బతుకుతున్నాయి. అవి ఎందుకు అలాగే బతుకుతున్నాయి? అలా బ్రతకాలి కనుకనే. చేపలు ఎగరను లేవు, అవి ఈత కొట్టను లేవు. కాబట్టి అవి అలాగే ఉండాలి, ఇవి ఇలాగే ఉండాలి, అంతే. గువ్వలు ఎగురుతూ బతుకుతున్నాయి. ఇన్నిటిని ఈ విధంగా ఒక ఆర్డర్లో, ఒక నియతిలో సాగించేటువంటి వాడు, ఏది ఎలా ఉండాలనో అలా తెలిసి నడిపించేటువంటి వాడు, బాగా ఆలోచించండి, మిమ్మల్ని నన్ను నడిపించలేడా? థింక్, నడిపించలేడా? మరి ఆయన నడిపించేటప్పుడు అది నియతి ఉంది కదా వెనక, ధర్మం ఉంది కదా వెనక. మరి ధర్మబద్ధంగా జీవించేటువంటి తనకి మన మీద ఆధిపత్యం ఉండి ఆయన నడిపించేటప్పుడు మనకు భయం ఎందుకు? కాబట్టి అంత అభయస్థితి, ప్రతి మనిషికి జీవితంలో ఒక అభయస్థితి ఉంది. నాకు ఏ విధమైనటువంటి భయం లేదు అనేటువంటి అభిప్రాయం ప్రతి మనిషికి ఉంది. ఇంతకీ ఏది భయం, ఏది అభయం? ఏది భయము, ఎవరికి భయము? ఏది భయము, ఎవరికి భయము? వెలుగు పడితే భయహేతువు భ్రాంతియే యగును. ఏది భయము, ఎవరికి భయము? వెలుగు పడితే భయహేతువు భ్రాంతియే యగును. ఉన్నతాడు తెలియనందునా ఉన్నతాడు తెలియనందున లేని పాము బుసలు గొట్టును. ఉన్నతాడు తెలియనందున లేని తాడు లేని పాము బుసలు గొట్టును. భ్రాంతి తొలగిన భయము ఉండదు, భ్రాంతి తొలగిన భయము ఉండదు, సత్యమెరిగిన అభయమగును. భ్రాంతి తొలగిన భయము ఉండదు, సత్యమెరిగిన అభయమగును. ఏది భయము, ఎవరికి భయము? వెలుగు పడితే భయహేతు భ్రాంతియే యగును. భయహేతు భ్రాంతియే యగును. కాబట్టి భయం ఎంతవరకు కొనసాగుతుంది అంటే భ్రాంతి. భ్రాంతి అంటే ఏంటి? ఏది సత్యమో దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం. అలా ఉండడము అనేటువంటిది ధర్మం. ఆ ధర్మాన్ని తెలుసుకోవడం నియతి. నియతి కలిగినటువంటి వాడు నియంత. ఆయన యొక్క హద్దులో ఇవన్నీ కూడా ఉన్నాయి, సరేనా? కాబట్టి దానికి దూరంగా మనం చరించినప్పుడు భయం ఉత్పన్నమవుతుంది. ఏదైతే ఉందో ఆ ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం మనకు లేనప్పుడు భయం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు ఇంతకుముందు మనం ఇప్పుడు చూసినట్టుగా ఉన్నది తాడు, అది తెలియనప్పుడు నీకు పాము బుసలు కొట్టచ్చు. పామేమో నీకు తెలియాలి, ఎందుకంటే త్రాడు తెలియదు కనుక. మరి పాము తెలియాలి, కానీ అది బుసలు కొట్టడం కూడా ఎట్లుందని నువ్వు కల్పిస్తే ఉంది, అంతే. అది త్రాడు కాదు అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత, అది పాము అని నువ్వు అభిప్రాయపడ్డ తర్వాత అంతవరకు అర్థమవుతుంది నాకు. బుసలు కొట్టేది ఎవరు? నువ్వే. అంతకనే లేదు. అది కొట్టడానికి అది ఉంటే కదా, అక్కడ ఉండే అవకాశమే లేదు. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేక లేనిదాన్ని ఉన్నట్టుగా చూస్తూ ఉన్నామో అక్కడ భయహేతువు కావచ్చు,
ఇంకా చెప్తున్నా, భయహేతువే కాదు, ఆనందహేతువైనా అంతే. ఇప్పుడు మనకు కొన్ని ఆనందాలు ఉన్నాయి చూడండి. మనమే అంటుంటాం రిపెంటెన్స్, మళ్ళీ నేను అనుకోలేదండి ఇట్లా అవుతుందని, నేను అనుకోలేదండి ఆమె ఇట్లా ఉంటుందని, నేను అనుకోలేదండి ఆయన ఇట్లా బతుకుతాడని. ఏంది ఎంత? నిన్ను ఎవరు అనుకోమన్నారు? ఉన్నదాన్ని ఉన్నట్లుగా నువ్వు అర్థం చేసుకోవడం వేరు. లేనిదాన్ని నువ్వు భావించినప్పుడు ఆ లేనిది నిన్ను ఏ విధంగా అయినా బాధ పెట్టచ్చు. ఎట్లాగైతే లేనిది నిన్ను బాధ పెడుతూ ఉందో అట్లాగే లేనిది నిన్ను సంతోషపరచవచ్చు కూడా. అందువల్ల చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని ఎందుకురా ఇట్లా జరుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు మనిషికి జ్ఞానం లేకపోవడమే ఇది జరుగుతున్నది. కాబట్టి ఆనందం కలగచ్చు, కానీ అది నిజమైన ఆనందం కాదు, మాయ. అది కూడా హాయిగా ఉంటుంది కొంతమందికి. ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదు, ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి. అలాంటి సంతోషం కాదు ఇది. పరమేశ్వరుడి దగ్గర నుంచి మనకు కలిగేటువంటి అభయస్థితి వల్ల, జ్ఞానం వల్ల ఏర్పడేటువంటిది ఏదైతే ఉందో అది అలాంటి హాయి కాదు సార్. ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి. చూపులు నీపై వాలాయి, చూపులు నీపై వాలాయి, సంచితమంతా క్షయమోయి. ఆయన మీద కనుక పడింది దృష్టి అంటే, ఈ ప్రపంచం నడవడానికి ధర్మాలకి ఆధారమైనటువంటి వాడు, ఇక్కడ నియతి ఉండడానికి ఆధారమైనటువంటి నియంత ఆయన మీద కనుక నీ దృష్టి పడిందంటే సంచితమంతా క్షయమోయి. కాబట్టి ఆగామి, ప్రారబ్ధం, సంచితం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ పోతాయి. అంటే కర్మబంధం నుంచి నువ్వు విడిపడిపోతావు అంతే. ఇంకేడు ఎప్పుడు మన దృష్టి ఆయన మీద పోవాలి. చూపులు నీపై వాలాయి, సంచితమంతా క్షయమోయి. ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి, ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి. ఆ మాయ మనల్ని అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదో మన నాలుక మీద ఉండాలి. నువ్వు ఏం తిన్నా ఉపయోగం లేదు. ఎంత రుచికరమైనదని నువ్వు తిన్నా అది నీకు అనారోగ్యాన్ని ఇస్తుంది తప్ప ఇంకోటి ఇవ్వదు. ఏం చేయాలి? కల్లకాలము నాలుకపై నడిచిన హరినామము, రామనామము. కల్లకాలము నాలుకపై నడిచిన హరినామము, శ్రీహరి దివ్య నామము. మాయలన్నీ మాయంకాగా రోజులు మారాయి. అక్కడి నుంచి జీవితం మారిపోద్ది. ఎప్పుడైతే నీ దృష్టి భగవంతుడి మీద పడిపోయిందో ఇంకా నీకేమి రుచించవు ఈ ప్రపంచంలో. నేను అనుభవంతో చెప్తున్నాను. ఆయన చనిపోబోయే ముందు మా తల్లి చెప్పిపోయింది, నాకు 14 మంది పిల్లలు, 13 మంది వాళ్ళకి ఏమేమి ఇష్టమో నాకు తెలుసు, ఈయనకు ఒక్కడికే ఏమి ఇష్టమో నాకు తెలియదు. ఎందుకని? నేనే వంట చేస్తాను, ఏం పెట్టినా తినేసిపోతాడు తప్ప చేదు కూడా తిన్న రోజుల్లో ఉన్నాయి ఒకటి ఆయన. సరేనా? ఎప్పుడు కూడాను ఇది కాదు, ఇది అవును, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దని ఎప్పుడూ అనలేదు. కారణం ఏంటో తెలుసా? అది ఆ నాలుక వేరే దానికి అలవాటు పడింది. సరేనా? ఎప్పుడు భగవన్నామంలోనే ఆ రుచి దానికి భగవన్నామంలో తెలిసింది కనుక వీటి మీద పోలేదు. చూస్తారు ఈరోజు. కల్లకాలము నాలుకపై నడచిన హరినామము, శ్రీ హరి దివ్య నామము. మాయలన్నీ మాయం కాగా రోజులు మారాయి. మాయలన్నీ మాయం కాగా రోజులు మారాయి. అందమై మరందమై
మకరందమై బ్రతుకే అరవిందం. ఇంకేం రుచి, బ్రతుకే మకరందం అయిపోయింది, అరవిందం అయిపోయింది. మాయలన్నీ మాయం కాగా రోజులు మారాయి, అందమై మరందమై బ్రతుకే అరవిందమై. ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి, ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి. చూపులు నీపై వాలాయి, చూపులు నీపై వాలాయి, సంచితమంతా క్షయమోయి, సంచితమంతా క్షయమోయి. ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి, ఎంతో ఎంతో హాయి ఇది మాయ కాదోయి. శ్రీమద్ రామాయణంలో ప్రధానమైనటువంటిది, ఇంత మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది, మన నోరు పండించేటువంటిది, చాలా మధురమైనటువంటిది, అంతకన్నా మించినటువంటి మధురమైనటువంటిది ఈ ప్రపంచంలో లేదు అనేటువంటిది ఈరోజు మనకు దొరుకుతుంది. అదేంటో తెలుసా? రామనామం. అది దొరుకుతుంది అంతే, ఇంకేం లేదు. కాబట్టి వాల్మీకి గుర్తు చేస్తున్నా మీకు, భరద్వాజుడితో కలిసి సరయూ నది దగ్గర నుంచి ఆశ్రమం వచ్చాడు. అక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు రావడం జరిగింది. నాయన, నా కుమారుడు నారదుడు నీకు రామాయణాన్ని చెప్పాడు గనక సూక్ష్మంగా ఒక్క సర్గలోనే సంక్షిప్త రామాయణం చెప్పేశాడు గనక దాన్ని నువ్వు ఎక్స్పాండ్ చేసి రాయి నాయన, నీకు అన్నీ తెలుస్తాయి, నీకు అన్ని. అదే నాకు అర్థం కావడం లేదండి, ఏం అర్థం కావడం లేదు. మనిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. అదిగో అక్కడ ఉండేటువంటి రెండు పక్షుల్లో ఒక పక్షిని కొట్టి, అవి బాగా కామమోహితం, ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఉండేటువంటి ఆ పక్షుల్లో ఒక పక్షిని చంపేసి రెండవ దానికి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించావు గనక నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండలేవు. అవధీహి కామమోహితం కనుక నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు అని అక్కడ శాపం పెట్టేసి వచ్చేసాడు వాల్మీకి. అంటే తను శాపం పెట్టగలడని, అది ఫలిస్తుందని వాల్మీకి కూడా తెలియదు, అనేశాడు అంతే. కానీ అక్కడి నుంచి వస్తూ ఉంటే పక్కన భరద్వాజుడు ఉన్నాడు కనుక భరద్వాజుడు రిపీట్ చేసుకుంటూ వచ్చాడు. అది మానిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. ఇట్లా ఇది ఇట్లుందే అనుకుంటా వచ్చాడు. ఈ లోపల ఆయన కూడా ఆలోచించాడు, నిజమే కదా, ఛందస్సులోకి వచ్చి నేను మామూలుగా ఒక మనిషిని తిడితే అది అనుష్టుప్ ఛందస్సు అయిపోయిందంటే ఏమనుకోవాలి. కాబట్టి ఇది ఛందస్సులో ఉంది అంటూ ఉంటే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నాయన, నువ్వు రామాయణాన్ని రచిస్తూ కానీ బ్రహ్మదేవుడు నా కుమారుడు నారదుడు నీకు రామాయణం చెప్పాడు, అది నీకు ఇప్పుడు నీ మనసులో ఉంది, నీకు అర్థం కానిది ఒక్కటే, అది నేను చెప్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఏమిటి అన్నాడు. ఎట్లా నేను చందోబద్ధంగా చెప్పగలిగాను అని అనుకుంటుండవు కదా. లేదు నాయన, నువ్వు చెప్పలేవు, నీకు చదువు లేదు కదా. అక్కడ నీతో నేను చేరాను, నేను చేరాను. ఏది మన బ్రహ్మదేవుడు నీతో చేరాను, నేను బ్రహ్మను, జ్ఞాన బ్రహ్మను. సరే, మీకు ఏవో తోస్తే నాకేమీ తోయదో. నేను చెప్పేదంటే ఈ జ్ఞానం నీది కాదు, నాది. నేను నీతో కలిసి ఉన్నాను అక్కడ, అందువల్ల నీకు అది ఛందోబద్ధంగా వచ్చింది. ఈ ఛందస్సుతోనే నువ్వు రాస్తావు. ఇంకా చెప్తున్నా, నా కుమారుడు నీకు చెప్పింది కేవలం 100 శ్లోకాలు, ఒక సర్గ. కానీ నువ్వు రాస్తూ ఉంటే
ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అవన్నీ నీకు తెలిసిపోతాయి. ఊహకందని రీతిలో ఉంటాయి. బ్రహ్మదేవుడు, అవును ఇదే కదా జరిగింది మన భగవద్గీత విషయంలో కూడా. సంజయుడిని అక్కడ పెట్టి వ్యాసుడు, సంజయ నువ్వు ఈ ధృతరాష్ట్రుడి దగ్గర ఉండు, ఈయన గుడ్డివాడు కనుక ఇక్కడి నుంచి చూడలేడు, నీకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు అంటాడు, హే సంజయ నీకు అన్నీ తెలుస్తాయి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడేది ఎదుటోళ్ళకి అర్థం కాదు, కానీ నీకు అర్థమవుతుంది. ఏ భావంతో మాట్లాడుతుంటారు అనేది కూడా నీకు తెలుస్తుంది. ఎవరెవరి మనసుల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలుస్తాయి. నువ్వు ఇక్కడ ఉంటావు, ఇక్కడ బోధిస్తూ ఉంటావు. అట్ ద సేమ్ టైం నువ్వు అవసరమైతే కురుక్షేత్రంలో కూడా ఉండి అక్కడ వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో చూస్తావు. ఇదంతా కూడా నేను అనుగ్రహిస్తున్నాను అని వ్యాస భగవానుడు ఆ రోజు ఎట్లాగైతే చెప్పాడో, వాల్మీకి బ్రహ్మదేవుడు ఈరోజు అదే చెప్పాడు. రామస్య చరితం సర్వం, రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమః. హే ఋషి సత్తమః, ఎవరిని? వాల్మీకిని. నీకు రామస్య చరితం సర్వం, రామాయణానికి సంబంధించినటువంటి సమస్త విషయం ఏదైతే ఉందో ఇది నువ్వు రాస్తావు. ఋషి సత్తమా, ఋషి శ్రేష్ఠుడా, కురుత్వం, త్వం కురు, నువ్వు రాయ్ పో అని చెప్పాడు. ఇంకా మాట్లాడలేదు. కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశై కర్వాణ్యహం, అహం కర్వాణి ఈ దృశై. ఇప్పుడు ఏ ఛందస్సులో అయితే ఈ శ్లోకం వచ్చిందో మానిషాద ప్రతిష్టాం అనేది, ఈ దృశై ఈ ఛందస్సులోనే రాస్తాను రామాయణాన్ని. కృత్స్నం రామాయణం కావ్యం, ఈ రామాయణ కావ్యాన్ని రాస్తాను. ఈ దృశై ఇదే ఛందస్సులో రాస్తాను. అహం కరవాణి, నేను దీన్ని ఈ విధంగా రాస్తాను అని చెప్పి మొదలుపెట్టాడు. ఆయనేమో వెళ్ళిపోయాడు, ఈయన స్టార్ట్ చేశాడు. విడుదల తమాషా, వాల్మీకిలో ఏముంది అని అంటే ఏమో నాకు ఒకటే అర్థమవుతుంది, బ్రహ్మదేవుని యొక్క ఆశీర్వాదమే ఉంది అంతే. అదే రాయిస్తుంది. ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. మొదలుపెట్టాడు. ఈ దృశై కర్వాణ్యహం, ఈ విధంగా నేను రాస్తాను అన్నాడు. 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషి. ఋషి ఉక్తవాన్, ఋషి వాల్మీకి మహర్షి ఉక్తవాన్ చెప్పాడు, రాశాడు. ఎట్లయినా సరే ఏం చెప్పాడండి? 24,000 శ్లోకానాం, 24,000 శ్లోకాలు. 24,000 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని తథా సర్గశతాన్ పంచ, అట్లాగే 6 కాండాల్లో రాశాడు. సరేనా? శతాన్ సర్గ పంచ అంటే 500 సర్గల్లో రాశాడు. 24,000 శ్లోకాల్లో ఈ రామాయణాన్ని పూర్తి చేశాడు. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే మహాద్భుతంగా ఉంటుంది. ఎందుకో నేను చేసుకున్న పుణ్యం మొత్తం 24,000 శ్లోకాలు పఠించి రచించాను రామాయణాన్ని, చైతన్య రామాయణం. అందువల్ల దాంట్లో ఏముందో తెలుసు. కాబట్టి 24,000 శ్లోకాలు, 6 కావ్యాలు కదా. కానీ ఇక్కడ షట్కాండాని 6 కాండాలు. కానీ తథా ఉత్తరకాండ ఒకటి ఉంది కదా, ఉత్తరకాండతో కలిపి 7 అవుతాయి. కాబట్టి 7 కాండల్లో 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. అయిపోయింది, స్టార్ట్ అవుతుంది రామాయణం. కోసల దేశానికి రాజధాని అయోధ్య. కోసల దేశం అనేది ఒకటి ఉంది కంట్రీ, దానికి రాజధాని అయోధ్య. దీన్ని ఎవరు సృష్టించారు అంటే మనువు.
అక్కడి నుంచి వచ్చింది మనుధర్మశాస్త్రం. కాబట్టి మనువు సృష్టించాడు. దాని పేరు అయోధ్య అని పెట్టారు రాజధానికి. ఎందుకని అయోధ్య అన్నారు? యోద్ధుం న శక్య ఇది అయోధ్య. దాన్ని ఎదిరించను ఎవ్వరి శక్తి కాదు. ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని చేశాడో మనువు. అది దుర్భేద్యంగా ఉంటుంది అని అర్థం. దుర్భేద్యంగా ఉంటుందంటే ఎవరు ప్రవేశించలేరు. ఇప్పుడు దాంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవుతూ ఉంటే ఆ అయోధ్య ఎట్లా ఉంది తెలుసా? ఎక్కడ చూసినా ఇప్పుడే నీళ్లు చల్లినట్టుగా ఉంది. ఇంటి ముందు నీళ్లు చల్లితే ఎంత చల్లగా అందంగా ఉంటుందో ఆ విధంగా ఉండాయట. ఎక్కడ చూసినా ప్రతి ఇంటి ముందు ముగ్గులు పెట్టుండారు. ఆ ముగ్గుల్లో పువ్వులు చల్లి ఉండారు. ఇవి చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అన్ని మేడలే. టైల్డ్ హౌస్ ఒకటి కనపడడం లేదు అక్కడ. అన్ని మేడలే. ప్రతి మేడ 7 అంతస్తుల్లో ఉంది అన్నాడు వాల్మీకి. 7 అంతస్తులు సార్. 7 స్టోరీడ్ బిల్డింగ్స్ అన్నీ 7 అంతస్తుల మేడలు ఉన్నాయట అక్కడ. అంతేకాదు అయోధ్యకి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఓట్లు అడగల. సరేనా? ఔటర్ రింగ్ రోడ్డు చూడండి. ఇదంతా రాసి ఉన్నట్టు రామాయణంలో బాలకాండలోనే ఉంది మీకు ఇదంతా. ఔటర్ రింగ్ రోడ్ ఉంది. తర్వాత అండి దాని చుట్టూ మళ్ళీ వాటర్ ఉంది. ఆ వాటర్ ఎట్లా ఉంది అంటే అమ్మగారులు కనుక వడ్డాణం కట్టుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉంది అని అన్నారు. మేము ఎప్పుడు చూడలేదు స్వామీజీ. లేవులే, ఈ రోజుల్లో అవన్నీ ఉండవు, వేరే వేరే ఉంటాయి. ఆ వడ్డాణం లాగా ఉండిందట. వీటిలో చూచాడు. కారణం దశరథుడు దశేంద్రియాలను జయించినటువంటి వాడు. అటువంటి వాడు పరిపాలిస్తూ ఉన్నాడు కనుక తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో ధర్మాత్మానః బహుశ్రుతా నరాస్తుష్టా ధనైః స్థైః స్థైః అలుబ్ధాః సత్యవాదినః. వాతావరణం చూస్తే అట్లా ఉంటే జస్ట్ ఒకసారి అయోధ్యను మీకు పరిచయం చేసిపోతున్నా ముందుకి. కేవలం ఆ విధంగా ఉంటే తస్మిన్ ఆ అయోధ్యలో పురవరే ఆ అయోధ్యలో ఉండేటువంటి ప్రజలు ఎట్లా ఉండారంటే హృష్టా, ఎవరిని చూసినా సంతోషంగానే ఉండారట, నవ్వుతూనే కనపడతారట. ఎవరైనా కూడా ఏడుస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు అని అర్థం. ధర్మాత్మానః, ధర్మశీలురు అందరూ. ఎవడు ఏది చేసినా ఏది మాట్లాడినా ధర్మం తప్ప రెండవది ఉండదు. ఇది రామాయణం చివరికి వచ్చినప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రతి కాండలో కూడా మీ జ్ఞాపకం చేస్తూ పోతాను నేను. ధర్మాత్మానః బహుశ్రుతాః, అన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళే ఉంటారట. అది ఆడ అయోధ్యలో ఎక్కడ చూసినా ధర్మాత్ములు. ఆచరణ చూస్తే ధర్మం. ఇకపోతే బహుశ్రుతాః, అనేక శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉండరా. నరాహ, అటువంటి నరులు తుష్టాః, ఎంత తృప్తి ఉంటుంది వాళ్ళకి, అంత తృప్తితో వాళ్ళు కనపడుతూ ఉన్నారు. స్వైః స్వైః ధనైః, తృప్తి ఉండాలి అని అంటే ధనం ఉండాలని మనం అనుకుంటాం. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళకి ఎవరికి ఏ ధనం ఉంటే స్వైః స్వైః ధనైః, ఎవరెవరికి ఏది ఉంటే, ఒకడికి 10 రూపాయలే ఉందనుకో, వాడు దాంతో 1 కోటి రూపాయలు ఉండేవాడు ఎంత తృప్తిగా ఉంటాడు, వీడంత తృప్తిగా ఉంటాడట. అది అక్కడ అయోధ్యలో స్పెషాలిటీ. అంటే తృప్తిలో చేంజ్ లేదు. అందరూ ఒకే విధంగా ఉండరు. తనైః స్వైః స్వైః అలుబ్ధాః, లుబ్ధులు లేనే లేరు. ఒక్క లోభినైనా చూద్దామంటే కనపడ్డు. సత్యవాదిన, ఇప్పుడు లేకపోవచ్చు. ఏమంటే 10 రూపాయలు ఉందా మీ దగ్గర అంటే వాడి దగ్గర 1000 ఉంటుంది. అయ్యయ్యో లేదండే అంటాడు.
కదా. అప్పుడు క్వశ్చనే లేదు. సత్యవాదిన ఎవరి నోటి గుండా ఏది బయటికి వచ్చినది సత్యమై ఉంటుంది, కానీ అసత్యమయ్యేందుకు అవకాశం లేనే లేదు. నగరంలో స్త్రీలైనా పురుషులైనా ఇట్లాగే ఉండరు. ప్రతి ఇంటికి తలుపులు ఉన్నాయి, తాళాలు లేవు అంటుంది వాల్మీకి. ఇంటికి తలుపులు ఉన్నాయి, ఇంట్లోపల బంగారు ఉంది, ధనం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. లేనిదేమిటి అంటే తాళాలు లేవు. ఎందుకని? దొంగతనాలు చేసేవాడు లేరు. అందువల్ల ఎవరు కూడాను నాది పోతుందేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఆ సర్గంతా ఇదే, ఎన్నో చెప్పచ్చు. కానీ నన్ను కట్టిపడేసింది ఒకటి చెప్తున్నా మీకు. అంటే రామాయణం చదివి రాస్తున్న టైంలో నన్ను కట్టిపడేసిన ఒకటే ఒక వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు చచ్చిపోయేవాళ్ళు ఒక్కరు లేరట. ఎంత గొప్ప విషయం! నా కళ్ళలో నీళ్ళు పడ్డాయి. అంటే బిడ్డ చచ్చిపోతే తండ్రి కొరువు పెట్టాలి. సాధారణంగా తండ్రి మనకన్నా ముందు పుట్టినవాడు కనుక, పెద్దవాడు కనుక ఆయన చనిపోతే మనం కొరివి పెట్టడం అనేది వేరే విషయం. కానీ అట్లా కాకుండా తల్లిదండ్రులు కనుక ఉండి బిడ్డలు కనుక చచ్చిపోతే తల్లిదండ్రులే బిడ్డలకి కొరువు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఒకటే కారణం. ఇంతకుముందు చెప్పానే, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది భయం, ఏది అభయం అని. ఇదిగో చూడండి, ఇది వాళ్ళ జీవితాలు ఆ విధంగా ఉండడం వల్ల పిల్లలే చచ్చిపోతున్నారు. ముందు తల్లిదండ్రులు వాళ్ళ కొరువు పెడతా ఉన్నారు. ఆ పరిస్థితి వెతికినా కనిపించదట ఎక్కడ. అందుకని దుఃఖం అనేది లేదు. స్మిత పూర్వ అభిభాషిణ స్మిత. స్మిత అంటే నవ్వుతూ. కాబట్టి ఎవ్వరు కూడాను మాట్లాడే ముందు వాళ్ళ నోట్లో నుంచి నవ్వు కనపడుతుందట మనకు. ఇప్పుడు అట్లా కాదు, వాడికి ఎంత అయితే ఉంటుందో కష్టం, అది వాడు నిజమైన కష్టం కావచ్చు, వాడు సృష్టించుకున్నది కావచ్చు, సరేనా? ముందు ఆ దరిద్రం అంతా బయటికి వెదజల్లి ఆ తర్వాత వాడు మాట్లాడతాడు. కానీ పూర్వపు రోజుల్లో అది కాదు. అసలు వాళ్ళకి దుఃఖం తెలిస్తే కదా సార్ అది కదా వచ్చింది. అందువల్ల కాబట్టి ఇది ధర్మం, ధర్మజీవనం. రామాయణం అంతా ధర్మజీవనమే సార్, ఇంకేమీ లేదు, అంతా ధర్మమే. సర్వే నరాశ్చ నార్యశ్చ సర్వే నరాః నార్యః ధర్మశీలాః. సింపుల్గా ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. సర్వే అందరూ, ఎవరు? నరాః నార్యః, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ ధర్మశీలాః, అందరూ ధర్మబద్ధంగానే ఉండేవాళ్ళు. ఇంకా ఆ ఇంట్లో దుఃఖం ఎట్లుంటుంది నాయన చెప్పండి నాకు. ఇప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ధర్మబద్ధంగా జీవించేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఉండే అవకాశమే లేదు. ధర్మశీలాః సుసంయతాః. చూడండి, చక్కగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళంతా అందరూ. ఆ వ్యక్తి జీవితంలో స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా సరే మాట్లాడాలంటే మాట ధర్మబద్ధంగా ఉంటుంది, సూచన ధర్మబద్ధంగానే ఉంటుంది, చేసిన ధర్మబద్ధంగానే ఉంటుంది. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ప్లీజ్ సర్వే నరాః నార్యః ధర్మశీలాః, అందరూ ధర్మబుద్ధితోనే జీవించేటువంటి వాళ్ళు. ససంయతాః, బాగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు. ఉదితాః శీలవృత్తాభ్యా, మంచి స్వభావం, ధర్మజీవనం కనుక చక్కటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. చెప్పనవసరం లే, ఆయన ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అండి. అనవసరం, అందరూ అదే అక్కడ. అట్లా ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయః ఇవామలాః. వాట్ ఎ వండర్ఫుల్ సెంటెన్స్. మహర్షయః ఇవ, మహర్షులు లాగా
అంటే సమస్తాన్ని త్యజించినటువంటి మహర్షులు ఎట్లాగైతే ఉంటారో అట్లాగే మహర్షయ ఇవ అమలాహ, మహర్షయ ఇవ అమలాహ. అమలాహ మలం లేనిటువంటి వాళ్ళు అంటే నిర్మలమైనటువంటి వాళ్ళు, వాళ్ళ అంతఃకరణ చాలా నిర్మలంగా ఉంది అని అర్థం. ఇటువంటి వాళ్ళతో నిండిపోయి ఉంది. ఇది అయోధ్య. ప్లీజ్, వెరీ ఇంపార్టెంట్. అంటే వ్యక్తి ధర్మబద్ధుడై ఉండాలి, ధర్మశీలాహ. కానీ వ్యక్తి ధర్మబద్ధుడై ఉండడమే కాదు, రామాయణంలో ఇవన్నీ వస్తాయి. ఎవడైతే ధర్మబద్ధంగా ఉండాడో ఆ వ్యక్తి సమాజ ధర్మంతో ముడిపడి ఉండాలే కానీ దానికి భిన్నంగా ఉండడానికి అవకాశం లేనే లేదు. గురి కాకూడదు సంఘర్షణకి. కాబట్టి నీవు ధర్మబద్ధంగా ఉండాలి, కానీ సమాజ ధర్మంతో సంఘర్షణ గురి కాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే సమాజ ధర్మం ఏదైతే ఉందో దేశ ధర్మంతో సంఘర్షణకు గురి కాకూడదు. దేశ ధర్మం ఏదైతే ఉందో అది విశ్వధర్మంతో గురి కాకూడదు. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి విశ్వధర్మంతో దేశధర్మం విభేదించకూడదు. నా దేశం ఇది అంటాడు. నువ్వు మనిషి అయి నువ్వు బ్రతుకుతున్నావు కదా, అందరూ ఒకటే. నీ దేశం ఏంటి, మళ్ళీ ఆ దేశం ఏంటి, ఇది. కాబట్టి అలాగే దేశధర్మం ఏదైతే ఉందో ఇది విశ్వధర్మాలతో గురిగా ఘర్షణకి గురి కాకూడదు. కాబట్టి ధర్మం ఈ విధంగా ఉండాలి. ఎందుకని నువ్వు ఇక్కడ పట్టుకున్నా, అమెరికాలో పట్టుకున్నా, ఆఫ్ఘనిస్తాన్లో పట్టుకున్నా, పాకిస్తాన్లో పట్టుకున్నా నీళ్లు చల్లగానే ఉంటాయి. ఎందుకని? ధర్మం సార్, ఇది ధర్మం. అంటే ఈ విధంగా ధర్మం అన్ని చోట్ల అందరికీ ఒకే విధంగా ఉండాలి. సరేనా? ఒకవేళ అట్లా కాకపోతే విశ్వం కానీ ఈ విశ్వంలో జీవించేటి వ్యక్తి కానీ ఇరువురు సంఘర్షణకు గురి అవుతాడు. ఎందుకని? వీడు సంఘర్షణకు గురి అవుతాడు. వ్యక్తి ఎప్పుడైతే సంఘర్షణకు గురి అవుతాడో ఇటువంటి వ్యక్తులతో నిండింది సమాజం కనుక సమాజం కూడా సంఘర్షణతో ఉంటుంది. సమాజం కూడా సంఘర్షణతో ఉంటుంది కనుక దేశం సంఘర్షణతో ఉంటుంది. దేశం సంఘర్షణతో ఉంటుంది కనుక విశ్వం కూడా అట్లాగే ఉంటుంది, ప్రపంచం కూడా అట్లాగే ఉంటుంది. ఇది పరిస్థితి. కాబట్టి అట్లా అందరూ సంఘర్షణకు గురి అవుతారు కనుక ఎక్కడ సంఘర్షణ ఉంటుందో అక్కడ కయ్యము ఉంటుంది. ఈ కయ్యాన్ని సృష్టించడానికి రాముడు రాలేదు, కళ్యాణ రాముడే. కయ్యం కాదు, కళ్యాణం. ఎప్పుడు కళ్యాణం? ధర్మబద్ధంగా మనం జీవిస్తే అప్పుడు కళ్యాణం, అంతే, ఇంకేమీ లేదు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఏమో ఇవి నేను రామాయణం చదివిన తరువాత, నేను రాసిన తర్వాత తెలియడం కాదు. అంతగా నేను అప్పటికి చదవకపోయినా నా జీవితంలో అది ఉండింది. ఈ ధర్మబద్ధంగా మనం జీవిస్తే కళ్యాణకరంగా ఉంటుంది మన జీవితం అని నేను అనుకున్నాను. ఒక్క పైసా చేతిలో లేకుండా బయలుదేరిన వెంకటగిరి నుంచి ఈరోజు ఇట్లా ఉంది ఆశ్రమం. అంటే ఎంత కళ్యాణకరంగా ఉందంటే మీకు తెలియదు, నా దగ్గర ఉండే బిడ్డలకు తెలుసు. నేను ఒక్కోసారి అలా చూస్తూ కళ్ళలో నీళ్లు పెడుతూ ఉంటా. అక్కడికి వచ్చి చూసి కొందరు నాకు ఎదురుగా ఉంటుంది, నమస్కరించి అక్కడ ఉండే విగ్రహాలకు అన్నిటికీ నమస్కరించి పోతా పక్క వాళ్ళతో అంటారు. అన్నప్పుడు నా కళ్ళలో నీళ్లు పడతాయి. ఇలా వీళ్ళు అనుకోవడానికి అందమైనటువంటి ఆశ్రమాన్ని తయారు చేసేటువంటి శక్తిని నాకు ఇచ్చావు భగవాన్. నా దగ్గర ఏముండింది చెప్పు? నిన్ను హృదయంలో పెట్టుకొని నేను బయలుదేరానే కానీ పైసా లేదు ఆ రోజు. సరేనా? కానీ జరిగింది, ఇంత జరిగింది. ఎందుకో తెలుసా? ఎక్కడ కళ్యాణకరమైనటువంటి భావాలు మన హృదయంలో కదులుతూ ఉంటాయో అక్కడే కళ్యాణకరంగా ఉంటుంది జీవితం అంతా కూడా. మన జీవితం అలా ఉన్నప్పుడు అది ఇతరులకు ఆదర్శం అవుతుంది. అంతకన్నా ఇంకేమీ లేదు. దుర్యోధనుడికి రాజ్యం కావాలి, ధర్మరాజుకు వద్దా? మన దుర్యోధనుడికి రాజ్యం కావాలంటే ధర్మరాజుకు అవసరం లేదు. అవసరం లేదంటారా మీరు?
అదే నిజమైతే కురుక్షేత్రం అనేది ఎందుకు వచ్చింది? ఆయనకు కూడా కావాలి, ధర్మరాజుకి కావాలి, దుర్యోధనుడికి కావాలి. రాజ్యం ఇద్దరికీ కావాలి, రాజ్య సుఖాలు ఇద్దరికీ కావాలి. కాకపోతే ధర్మబద్ధంగా అందితేనే ధర్మరాజు తీసుకుంటాడు, అధర్మంగా అయినా సరే అది నాకు లభ్యం కావడమే ముఖ్యం అనుకుంటాడు దుర్యోధనుడు. ఇది కళ్యాణకరమైనటువంటి జీవితం ధర్మరాజుది. కాబట్టి అధర్మంతో చరించినటువంటి దుర్యోధనుడు తాత్కాలికంగా సుఖపడ్డా, తాత్కాలికంగా వాడు ఏదో అనుభవించినా శాశ్వతంగా కుమిలిపోయాడు, అంతే, ఇంకేం లేదు. వాడి జీవితమే అన్యాయం అయిపోయింది, దుర్గతిని పొందాడు, శాశ్వతంగా అపకీర్తి పాలయ్యాడు. అదే ధర్మరాజు దగ్గరకు వచ్చి చూస్తే, ధర్మంతో చరించాడు కనుక ధర్మరాజు, ఆయన తాత్కాలికంగా వ్యధ చెందిన అరణ్యాలకు కూడా పోయాడు, బాధలు పడ్డాడు, కానీ సద్గతిని పొందాడు. వాడు దుర్గతిని పొందాడు, ఈయన సద్గతిని పొందాడు, శాశ్వతంగా కీర్తిమంతుడై శోభించాడు. ఈరోజు ఎవరైనా ధర్మబద్ధంగా జీవిస్తే అబ్బో ఆయన ధర్మరాజు అండి అంటారు, ఆయన దుర్యోధనుడు అండి అని ఎవరు అంటారు. ఎందుకో తెలుసా? ఇది మన జీవన విధానంలో వచ్చిన మార్పు. ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఈ సృష్టిని చేశాడో, అలా సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడు అంతటా కూడా భగవత్ స్వరూపంగా సృష్టించిన తర్వాత దానికి సంబంధించినటువంటి జ్ఞానం వాల్మీకి ఇచ్చి ఆయన చేత ఈ రామాయణం రచించాడో, దీన్ని సూక్ష్మంగా చెప్తే భగవద్గీతలో స్వామి చెప్తాడు 18వ అధ్యాయంలో. సేమ్ అదే, యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవాః. అర్జున, యతః ప్రవృత్తి భూతానాం, భూతానాం ఈ ప్రాణులన్నీ కూడాను, యతః ఎవరి నుండి, ప్రవృత్తి ఉత్పత్తి ఎవరి నుంచి అయితే ఆవిర్భవించాయో, తమాషా చూడండి, యతః యస్మాత్ ఎవరి నుండి, ఈశ్వరాత్ పరమేశ్వరుని నుండే, ఇంకెక్కడి నుంచో కాదు. యతః యస్మాత్ ఈశ్వరాత్ భూతానాం ప్రాణినాం ప్రవృత్తి ఉత్పత్తి, అందరూ కేవలం మానవులే కాకుండా పశుపక్షాదులతో సహా క్రిమికీటకాదులతో సహా ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి చెందడం జరిగిందో అట్లా సర్వం కూడాను ఏనా, ఎవరి చేత, ఈశ్వరేనా, భగవంతుడి చేతనే. కాబట్టి యతః ఎవరి నుండి అయితే ఈ సర్వ ప్రాణులు పుట్టుకొచ్చాయో, ఎవరి వల్ల, ఏన సర్వమిదం తతం, ఇదం సర్వం అంటే ఇదం ఈ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను తతం వ్యాప్తం, తతం అంటే వ్యాప్తం, సమస్తమైనటువంటి ఈ ప్రపంచం కూడాను ఎవరి వల్ల వ్యాప్తమయ్యిందో అటువంటి పరమేశ్వరుణ్ణి, అంటే ఎవరి నుండి అయితే ఈ ప్రపంచం ఆవిర్భవించిందో, ఎవరైతే ఈ ప్రపంచంలో సర్వంలో సమస్తంలో నిండి నిబిడీకృతమై ఉన్నాడో అటువంటి పరమేశ్వరుడిని స్వకర్మణ నువ్వు చేసేటువంటి కర్మల వల్ల, నువ్వు అంటే ఏ కర్మ స్వామీజీ, ఏ కర్మన్నా చేసుకో, స్వకర్మణ నీ ద్వారా ఆచరింపబడేటువంటి కర్మ ఏదైతే ఉందో, స్వకర్మణ తం ఈశ్వరం అభ్యర్చ పూజయిత్వా ఆరాధ్య. కాబట్టి నువ్వు చేసేటువంటి కర్మలోనే గనక స్వకర్మణ తం ఈశ్వరం అభ్యర్చ పూజయిత్వా ఆరాధ్య, స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ, సిద్ధిం విందతి మానవ, నువ్వు సిద్ధిని పొందుతావు.
ఏమిటి ఇక్కడ సిద్ధి అంటే మోక్షం అని కాదు. దీనివల్ల మోక్షం రాదు, దీనివల్ల బుద్ధి శుద్ధి పడుతుంది, అది సిద్ధి. అంతఃకరణ శుద్ధి, దీన్నే ఇక్కడ సిద్ధి అంటారు. కాబట్టి పరమేశ్వరు నుండి ఆవిర్భవించినటువంటి ఈ విశ్వం, యతః యస్మాత్ ఈశ్వరాత్ ఈశ్వరేణ ఇదం జగత్ వ్యాప్తం, ఈ పరమేశ్వరుని చేతనే ఈ ప్రపంచమంతా కూడాను వ్యాపించి ఉంది. కాబట్టి అంటే ధర్మరూపంలో ఉంది కదా. ధర్మరూపంలో ఉండేది ఎవరు? పరమేశ్వరుడే. నియతి రూపంలో ఉండేది నియంతే. కాబట్టి ఇక్కడ ధర్మరూపంలో ఉండేది కూడాను దైవమే, ఇంకేమీ లేవు. కాబట్టి ధర్మాచరణ ఇప్పుడు అర్థమవుతుంది, బాగా అర్థం చేస్తుంది. ధర్మాన్ని ఆచరించడం ఏంటంటే ధర్మరూపంలో ఉన్నవాడు నియతిలో పరమేశ్వరుడే గనక అది ధర్మాచరణ, దైవారాధన. ధర్మాచరణ దైవారాధన, అంతే, ఇంకేం లేదు. నువ్వు ధర్మంగా జీవించావు అనుకోండి నాయన, నువ్వు ధర్మంగా జీవిస్తే దైవాన్ని ఆరాధిస్తూ ఉండవు అని అర్థం. ఇప్పుడు ఏమవుతాయి నువ్వు చేసే పనులు? స్వకర్మణ తమభ్యర్చ, నువ్వు ఏ కర్మైనా చేసుకో, నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా పూజలుగా మారుతాయి. ఇక్కడ వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా పూజలుగా మారుతాయి. పనులన్నీ పూజలైపోతాయి, కర్మలన్నీ అర్చనలు అయిపోతాయి. నువ్వు ప్రత్యేకంగా కూర్చొని పూజా గదిలో కూర్చొని స్వామిని పాటలు పాడుతూ యాతన పెట్టడం కాకుండా నువ్వు ఏదైనా చేసుకో. మామూలుగా నువ్వు నడిచిపోతూ ఉంటే కూడాను భగవద్ ఆరాధన అయిపోతుంది. అది నువ్వు ఏ కర్మ చేసినా అది నువ్వు చూసావనుకో, నీ చూపులో భగవద్ ఆరాధన నడుస్తుంది, నీకు అర్థమైతే. ఎందుకని ఇట్లా చూచావు, నీకేం కనపడతా ఉంది? ఏదైనా కనపడిని అది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? యతః ప్రవృత్తి భూతాన, పరమేశ్వరుడి నుంచే. ఎవరున్నారు అక్కడ? ఏన సర్వమిదం తతం, ఆయనే వ్యాపించి ఉన్నాడు. అంతటా పరమేశ్వరుడు వ్యాపించి ఉండేటప్పుడు పరమేశ్వరుడి కన్నా అన్యంగా ఏముందని నాయన చెప్పు. కాబట్టి నియతి, ఆర్డర్, నియతి రూపంలో ఉన్నది నియంతయే. క్లియర్గా ఉండండి. ధర్మ రూపంలో ఉన్నది దైవమే. అక్కడ ధర్మో రక్షతి రక్షిత పలకచ్చు అందరూ ఆ మాటలు. ఇది తెలియాలి, ఇది తెలిసి రావాలి. ధర్మరూపంలో ఉన్నది దైవం. కాబట్టి ధర్మాచరణ దైవారాధన అవుతూ ఉంది, ఇంకేమీ లేదు. ఆ కర్మ, నువ్వు చేసేటువంటి కర్మ, ఆ కర్మ ఏదైతే ఉందో అది అర్చనగా మారిపోతూ ఉంది. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. వాట్ వండర్ఫుల్ థింగ్. యద్యత్ కర్మ కరోమి, నేను ఏ పని చేసినా తత్తదఖిలం, అదంతా కూడాను శంభో, హే పరమేశ్వర, తవ ఆరాధనం, నీ పూజ నాయన, నీ అర్చన నాయన. నేను చేసే ప్రతి కర్మ కూడాను నీ అర్చనే అవుతూ ఉంది, ఇంకోటి కానే కాదు. ఏ కర్మ చేసినా అది నైవేద్యం అయిపోతూ ఉంది. ఇది ధర్మ వైభవం. దీనికి ఏమీ అవసరం లేదు, అవగాహనే కావాలి. ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? అధర్మ మార్గాన బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతుకేనా? అధర్మ మార్గాన బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతుకేనా? ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా? ఎంత వెలిగినా
వెలుగులను నీడలు వీడునా ఎలా బ్రతికిన మానవుని మృత్యువు ఎలా బ్రతికిన మానవుని మృత్యువు మరచునా ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా కాబట్టి ధర్మం ఉంటేనే అది బ్రతుకు ధర్మాన్ని వదిలిపెడితే అది బ్రతుకే కాదంటాడు కాబట్టి వెలుగులు ఒకవైపు ఉండొచ్చు కానీ వెలుగు ఉన్నది అంటే నీడ కూడా ఉందని అర్థం చూసుకోండి ఎక్కడైనా వెలుగు ఉన్న చోట నీడ లేకుండా పోదు అట్లాగే బ్రతుకు ఉన్న చోట చావు లేకుండా పోదు ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా ఎలా బ్రతికిన మానవుని మృత్యువు మరచునా వాడు ఎంత కోటీశ్వరుడైనా కానీ ఎంత చదువుకున్నవాడైనా కానీ ఎంత పరిపాలించేవాడైనా కానీ రేపు నలుగురు మోసుకుపోతూ ఉంటే 40 మంది చూడాల్సినటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఉంది అది ఎప్పుడా మనకు తెలియదు అంతే పైరగాలిని పల్లకరించుటకు పైసావసరమా పైరగాలిని పల్లకరించుటకు పైసావసరమా మెరిసే చుక్కలను చూచుటకు మూటలు అవసరమా పైరగాలిని పల్లకరించుటకు పైసావసరమా మెరిసే చుక్కలను చూచుటకు మూటలు అవసరమా ఎంతున్నా తృప్తి రాదని ఎంతున్నా తృప్తి రాదని బ్రతుకు చెబుతున్నా తృప్తిలోనే సర్వమున్నదని తెలియదెందుకన్నా ఆవిడ ఎంత ఉంది నీకు అనేది కాదు నువ్వు తృప్తిగా ఉండవాలి నాకు కోట్లుంటాయి స్వామీజీ తృప్తి ఉందే లేదు స్వామీజీ ఇంకెందుకు ఆ కోట్లు తూట్లు పడతాయి వాటి అర్థం చేసుకో ఎంతున్నా తృప్తి రాదని బ్రతుకు చెబుతున్నా తృప్తిలోనే సర్వమున్నదని తెలియదెందుకన్నా ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా మాయలెందుకు మూనాళ్ళ కొలువుకు మోసాలెందుకు మాయలెందుకు మూనాళ్ళ కొలువుకు మోసాలెందుకు అనంతకాల గమనంలోని పయ్యన్న మీదశకు అనంతకాల గమనంలోని పయ్యన్న మీదశకు గూడు మిగలదు తోడు నిలవరు గూడు మిగలదు తోడు నిలవరు ఎంత బాదుకున్నా బాధలు కదిపే లోకములో భోగమెందుకన్నా గూడు
తోడు మిగలదు తోడు నిలవరు ఎంత బాధుకున్నా బాధలు కదిపే లోకములో భోగమెందుకన్నా పైరగాలిని పల్లకరించు. అంటే ఇది చాలా వరకు మన సాంగ్స్లో బయట చెప్పలేను కానీ నేను మన జీవితాల్లో నా జీవితాల్లో జరిగినాయే. నేను చిన్నప్పుడు 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదివే టైంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తే అప్పుడు పైసా ఒకటి ఉండేది, దానికి రంతరం కూడా ఉండేది, అది ఇచ్చేవాళ్ళు. మా మా నానమ్మ జేజీ జేజీ అని పిలుస్తాం మేము. ఆవిడ చాలా పాలిటిషియన్. ఏదో ఆవిడికి నన్ను ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ జ్ఞాపకం వస్తే. అప్పుడు మేము అనుకునేవాళ్ళం కానీ పాలిటిషియన్, ఇప్పుడు దండం పెడతా నేను. ఎట్లా ఈ అని అంటే పైసా ఇవ్వమని ఆమె ఇస్తాను కానీ ముందు చెరువు దగ్గర పోయి, అంటే చెరువు కట్ట కింద మాకు భూములు ఉండేవి, పోయి చూసిరాపో. రోజు ఏంటో ఇదే నువ్వు డబ్బులు నువ్వు పోయి చూసిరాపోవాయి, చూసి వస్తేనే ఇస్తాను. నేను ఒకసారి ఆమెని, ఏంది జేజీ ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే సంతోషంగా నన్ను ఒక పైసా ఇవ్వవే, ఎంతసేపు ఆడిపోయి చూసిరా ఆడిపోయి ఏం చూసేది, రోజు పోతున్నా అదే ఉంది, ఇంకేం లేదు. కాదురా, అది మన పైరు కదా. అవును, అక్కడ వచ్చేటువంటి ధాన్యం అంతా మనకే కదా వస్తుంది. అవును, ఆ పైరుకి యజమాని ఎవర్రా అనేది ఆమె. నాన్న. సరే, ఇప్పుడు నాన్న, రేపు ఒక రోజు నాన్న లేని రోజు మీరే కదా. కాబట్టి నువ్వు ఎట్లాగైతే పరిగెత్తుకుంటూ జై 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 అంటూ మా దగ్గరకు వచ్చావో మమ్మల్ని చూడాలని, అట్లాగే ఆ పైరు కూడా యజమాని అయినటువంటి నిన్ను చూడాలనుకుంటూ ఉందరా. పో చూసిరా పో. చూసి వస్తే కానీ ఆవిడ పైసా ఇవ్వదు, అంత స్ట్రిక్ట్ ఆఫీసరు. అలా పోయి చూసి వస్తుండేవాడిని. ఒక్కసారి ఏమైందంటే, అది కోత టైము, నేను అక్కడికి పోయాను. బాగా అవి మన వరి ధాన్యం బాగా వచ్చేస్తుంది, మొక్కలు ఇట్లా ఊగుతూ ఉన్నాయి. ఆ రోజు గాలి కూడా ఉంది, పడబట గాలి. పోయి అక్కడికి పోయేట్టు చూచేటప్పటికి ఆ ఇళ్ళ మొత్తం అలా ఊగుతూ ఉండేవి ఆ మొక్కలనైనా. నిజంగా ఏదో కానీ భగవత్కృప. ఈరోజు కాదు, ఆ రోజు నా కళ్ళల్లో నీళ్లు పడిపోయింది. జేజీ ఎప్పుడు చెప్తానే ఉండేది, నేనే సరిగా వినలేదు. నువ్వు పోరా, నీ కోసం చూస్తూ ఉంటాయి అన్నది, అదిగో నా కోసం చూస్తూ ఉండయి, వచ్చావా వచ్చావా అని తలలు ఊపుతూ ఉన్నాయి అని నేను చెప్పి, జేజీ అవి ఊపుతూ ఉంటే నేను పోయి మొత్తం తిరిగి పరిగెత్తి రోజు ఒక్కసారి తిరిగి వచ్చేవాడిని. ఈరోజు చాలాసార్లు పరిగెత్తాను. అదే నాయన, అదే పైరగాలిని పల్లకరించుటకు పైసా అవసరమా. ఆ రోజు రాల తరువాత ఇప్పుడు పాటలు రాసే టైం వచ్చినప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి. నిజమే కదా, ఆ రోజు అంత ఆనందం కలిగింది. ఏం పైసా ఇచ్చావా? పైరగాలిని పల్లకరించుటకు పైసా అవసరమా, మెరిసే చుక్కలను చూచుటకు మూటలు అవసరమా, మెరిసే చుక్కలను చూచుటకు మూటలు అవసరమా. ఆ రోజుల్లోనే ఉదయం పోయి అటు చూసి వస్తే జీవితంలో జరిగినవి ఇవన్నీ. సాయంకాలం నులక మంచాలు ఆ రోజుల్లో మా దాంట్లో ఆమె పడుకుంటే ఆమె పక్కన నేను పడుకొని ఉండేవాడిని చెడ్డీ వేసుకొని. అట్లా చూస్తే నానమ్మ చూడు ఎన్నో లెక్కెట్టే, ఆమె నవ్వి నీ ముఖంలే వాటిని లెక్కెట్టావు కానీ. ఎందుకంటే ఆ చుక్కలన్నింటినీ లెక్కెట్టడం మన వల్ల కాదు కదా, అవుతుందే. 4 లెక్కెట్టేటప్పటికి ఈ పక్కది పోద్ది, ఇది లెక్కెడితే అది పోద్ది. అదే రాశాను ఇక్కడ.
మెరిసే చుక్కలను చూచుటకు మూటలు అవసరమా. ఇక్కడ ఆనందం కలుగుతూ ఉంది, అక్కడ ఆనందం కలుగుతూ ఉంది. అక్కడ పైసలు అవసరం లేదు, ఇక్కడ మూటలు అవసరం లేదు. జీవితం అదే చెప్తా ఉంది. ఎంతున్నా తృప్తి రాదని బ్రతుకు చెబుతున్నా. డబ్బుంటే ఆనందం రాదు, అవగాహన ఉంటే వస్తుంది, ధర్మజీవనం ఉంటే వస్తుంది. ఎంతున్నా తృప్తి రాదని బ్రతుకు చెబుతున్నా. తృప్తిలోనే సర్వమున్నదని తెలియదెందుకన్నా. కాబట్టి మనకు కావాల్సింది తృప్తి కదా. అది ఎక్కడ కలుగుతూ ఉంది? డబ్బులు అది వచ్చే అవకాశం లేదు. ఈ డబ్బు కోసం ఎన్ని మాయలు, ఎన్ని వ్యవహారాలు. మాయలెందుకు మూనాళ్ళ కొలువుకు, మోసాలెందుకు అనంతకాల గమనంలో నీ పయనమే దశకు. గూడు మిగలదు తోడు నిలవరు, కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా గూడు మిగలదు. అందరూ నా వాళ్ళు అనుకున్నా తోడు నిలవరు. గూడు మిగలదు తోడు నిలవరు, ఎంత బాదుకున్నా. బాధలు కదిపే లోకంలో భోగమెందుకన్నా. ఈ బాధలు మనకు సృష్టించడానికి ఉంది ఈ లోకం. అసలు మొదట వాల్మీకి అసలు ఎట్లా స్టార్ట్ అయింది తెలుసా? లోకాన్ని చూచాడు ఫస్ట్. తమాషా చూడండి, లోకాన్ని ఏంటి? మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమా అన్నాడు కదా. ఆ రెండింటిని కొట్టాడు. కాబట్టి లోకంలో ఏముంది? శోకం ఉంది. శోకము లోకము ఏకమై శ్లోకమైంది. అంటే బ్యూటీ. అదే ఫస్ట్ శ్లోకం. లోకంలో ఉండేది శోకమే అని చెప్పడానికి లోకము శోకము ఏకమై, శోకంతో లోకం కలిసి లకారం శ్లోకం అయిపోయింది. అంతకన్నా ఇంకేమీ లేదు. మరి డబ్బు సిరులు ఎందుకు సమత ఉండగా సంపదలెందుకు? సిరులు ఎందుకు సంపదలు, సిరులు ఎందుకు సమత ఉండగా సంపదలెందుకు? కాలం చకచకపోతున్నా మేల్కొనవెందుకు? కాలం చకచకపోతున్నా మేల్కొనవెందుకు? అనుబంధమేలా రాముడుండగా, అనుబంధమేలా రాముడుండగా ఆవేశములేలా? అనుబంధమేలా రాముడుండగా ఆవేశములేలా? విచారము చేయ ఉన్నది నీవే, నీవే రాముడుగా. దిస్ ఈస్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ రామాయణ. నువ్వే రాముడు. సరేనా? ఇన్ని చెప్పి రేపు కొన్ని నెలలు అయిన తర్వాత ఈ రామాయణాన్ని నేను సమాప్తి చేసే ముందు రాముడికి దండం పెట్టని కాదు, నిన్ను నువ్వే చూసుకో. నువ్వే రాముడు, అంతే, ఇంకేం లేదు. విచారము చేయ ఉన్నది నీవే, నీవే రాముడుగా. ధర్మ మార్గమున్న జీవించుటకు ధనమే అవసరమా? అధర్మ మార్గాన నడి
జీవించే బ్రతుకు అది ఒక బ్రతుకేనా. ఇది ఈ ధర్మ జీవనం కావాలి. అయోధ్యలో అది ఉండేది. ఉదయాన్నే అనుకుంటారట అందరూ. అయోధ్యలో ఉండే ప్రజలు, రైతులు వీళ్ళంతా కూడా వస్తూ వస్తూ మన రాజు ఎలా ఉంటాడో, రాత్రి నిద్రపోయాడు కదా అని అనుకుంటూ దారిలో రాజును పోయి ఉదయాన్నే నిద్ర లేపుతారు చూడు వందిమాగదులు వీళ్ళంతా. వాళ్ళు కనపడితే వాళ్ళకు దండం పెట్టి అడుగుతారట, రాజుగారు బాగున్నారు. వాళ్ళకి ఏం అవసరం నాయన, వాళ్ళు అడగడం అట్ట వేరే విషయం. వీళ్ళు తీరా అక్కడ స్తోత్రపాఠం చేసేసిన తర్వాత నిలబడితే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి, రాజుగారు నాయన మన అయోధ్యలో ప్రజలందరూ బాగుండారు కదా, ప్రజలు బాగుండారా అని రాజు అడుగుతాడు, రాజు ఎలా ఉన్నాడని ప్రజలు అడుగుతారు. ఇది విషయం, ఇంకేమీ లేదు. ఈయనకి అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక వెలితి ఉంది. ఆ వెలితి ఏమిటి దశరథుడికి అంటే, ఇలాంటి ప్రజల్ని నాయన ఇలాంటి ప్రజల్ని ఎవరు పరిపాలిస్తారు? ఇంత మంచివాళ్ళని నా తదనంతరం వచ్చేవాళ్ళు పరిపాలించకపోతే ఏదో జరుగుతుంది. ఎందుకంటే నియతి ఉంది, ఆర్డర్, నియంత ఉన్నాడు పరమేశ్వరుడు, అది వేరే విషయం. కానీ మనసులో ఉంటుంది కదా, నేను ఉండాలా, ఎన్నో చెప్పాలా, ఏమేమో చేయాలా, వీళ్ళకి ఎంతో చేయాలా అని మనసులో ఉంటుంది కదా నాయన. అది ఎట్లా చెప్పు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి అంతా అయిపోయి వస్తూ ఉన్నాడు. కుంతీదేవితో కూడా పోయి మాట్లాడాడు. అంతా అయింది. వస్తూ ఉంటే ఆయనకి ఎవరు కనిపించారు తెలుసా? ఊరు బయట ఒక వ్యక్తి రథం వేసుకొని ఉన్నాడు. ఇంత మాట్లాడడానికి రథంలో ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. కర్ణుడు ఉన్నాడు నాయన. స్వామి రథం ఆపి, కర్ణ ఏ నాయన అని, ఏం కావాలి చెప్పు అన్నాడు. నాకేం కావాలి తండ్రి? కర్ణుడు. అర్జునుడు అంటే అర్థం ఉంది. కర్ణుడు అంటున్నాడు, నాకేం కావాలి తండ్రి నీకు తెలియదా? అయినా నీకోసం ఎదురు చూస్తున్నానంటే నాకు 2 విషయాలు కావాలా, అందుకని ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఏం కావాలి చెప్పు? దేహీతి వచనం కష్టం, దేహీతి వచనం కష్టం, దేహి ఇది వచనం కష్టం. ఒకరిని నాయన నాకు ఇది ఇవ్వు అని అడగాలంటే చాలా కష్టం. అది కర్ణాస్ మైండ్, కర్ణుడి యొక్క వ్యవహారం అదంతా. కాబట్టి ఎవరిని అడగలేను. దేహీతి వచనం కష్టం. అలాగే తథా నాస్తేతి వచనం తథా, లేదు పో, ఇచ్చిపో, లేదు పో. తమాషా చూడండి ఎట్లున్నాయో. దేహీతి నాకిమ్ము అని ఒకరిని అడగడం కష్టం తండ్రి. అట్లాగే ఎవరైనా అడిగినప్పుడు, మనల్ని ఏమన్నా అడిగారనుకోండి, లేదు పో అని పలకడం కూడా కష్టమే. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండమైన శ్లోకం ఇది. దేహీతి వచనం కష్టం, నాస్తీతి వచనం తథా. కాబట్టి లేదు పో అని చెప్పడం కూడా కష్టమే. అయితే ఏం చేయమంటావా ఇప్పుడు? 2 కష్టాలే చెప్తున్నావు. ఇమ్ము, దేహి నాకు ఇవ్వు అని ఎవరన్నా అడగాలంటే కష్టం అంటున్నావు. ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు లేదు పో అని చెప్పాలంటే కూడా కష్టం అంటున్నావు. ఇప్పుడు ఏం కావాలి? దేహి నా స్థితి యద్వాక్యము, నాకు ఇమ్ము, లేదా నాకు లేదు పొమ్ము. ఈ 2 కష్టమే గనక ఈ 2 వాక్యాలు, దేహి నాస్తీతి యద్వాక్యం మా భూ జన్మని జన్మని, జన్మ జన్మలకి నాకు ఇది కలగకుండా ఉండాలి. నాకు ఏదన్నా ఇవ్వండి
అని నేను ఎవరిని యాచించకూడదు కృష్ణ. ఒకవేళ ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నా దగ్గర లేదు పోండి అని నేను చెప్పకూడదు కృష్ణ. ఈ రెండు నాకు ఉండకూడదు, నన్ను ఆశీర్వదించు అంటే స్వామి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అందుకని కర్ణుడు ఎవరిని ఆశించలేదు, ఏది పరమేశ్వరుడే కావాలి. ఇదే ఇంకొక తమాషా చూడండి. ఇవన్నీ కూడా మనిషికి తృప్తినివ్వచ్చేమో కానీ ఇంతకుముందు మనం చూసినట్టుగా 4 నామం, కానీ తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు. ఇది మాయ కాదు, ఏది ఇది ఇప్పుడు చెప్పబోయేది ఏంటో తెలుసు. అది మామూలుగా హాయి ఉండడం వేరు అన్నిటి విషయాల్లో. ఇక్కడ కుంద కుంజమముం పశ్య సరసీరుహలోచనే అమునా కుంద కుంజేనా అమ్మునా అమునా యమున కాదు అమునా కుంద కుంజేనా సఖీమే కిం ప్రయోజనం. 2 గోపికలు ఉన్నారు నాయన. అందులో ఒక గోపిక అన్నది, ఆవిడికి జనరల్గా ప్రపంచంలో ఉండేటువంటి ఈ వెలుతురు, ఈ వెలుగు, ఇదంతా తెలుసు, ఈ సుఖాలన్నీ. ఏమంటది ఆవిడంటే కుంద కుంజమముం పశ్య సరసీరుహలోచనే. కాబట్టి హే కమలలోచని అంటే పద్మపు రేకులు ఎట్లాగైతే ఉంటాయో ఆ పక్కన ఉండేటువంటి ఆవిడికి గోపికకి అట్లుండాయట కళ్ళు. నీకు అంత అందంగా ఉన్నాయి కదా కళ్ళు. ఇంకో గోపిక చెప్తా ఉంది, అసలు గోపిక ఆవిడ. ఈవిడ తంటది, నీకు అంత అందమైనటువంటి కళ్ళు కమలదళలోచని, ఇదో చూడు కుంద కుంజమముం పశ్య, అదిగో దాన్ని చూడు ఒక్కసారి. కుందవనం, కుంద కుంజమం. కుందవనం అంటే మల్లెతోట, కుందవనం అంటే మల్లెతోట. చూడు చూడు ఎంత సొంపుగా ఉందో మల్లెతోట అని అన్నదట. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అన్నదట. ఆ పైన ఉండేటువంటి అందాన్ని చూచి వెంటనే ఈ గోపికరంలో ఎవరితో అయితే చెప్పిందో ఆ గోపిక అంటుంది, అమ్మునా కుంద కుంజేనా సఖీ మేకిం ప్రయోజనం. నిజమే నువ్వు చెప్పినట్టుగా అంతా అందంగానే ఉంది మల్లెతోట. కానీ ఒక్క మాట చెప్తాను, చాలేవే బాగా చెప్పొచ్చావు. అమ్మునా కుంద కుంజేనా. చూడు, లేని మల్లెతోట ఎవరికి ఉపయోగమే? కుందవనమే, మల్లెతోటే. దానివల్ల మనకేం ప్రయోజనమే? ఎందువల్ల? అమ్మునా కుంద కుంజేనా. దానికి ముందు అమ్మున లేదే అదా. ఉంటే దాని వైభవం, కానీ లేనప్పుడు ఏం వైభవం అని ఆవిడ ఆలోచిస్తూ కూర్చుందట. ఏందే ఈ ముకుందవనం. కుందవనం కాదు, ముకుందవనం. కుందువనం కేవలం మల్లితోట, ముకుందవనం పరమేశ్వరుడు ఉండాలి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవి ఉన్నవి అనేది కాదు, వాటితో భగవంతుడు మనతో కలిసి ఉన్నాడా. ఆ చేరిపోవాలి, ముకుందుడు చేరిపోవాలి, అంతేకేం లేదు. ప్లీజ్. అప్పుడు వీళ్ళందరూ తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి అప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి సుమంతుడు చెప్పాడు, అయ్యా పుత్రకామేష్టి యాగం చేస్తే బాగుంటుంది, హాయిగా ఉంటుంది. సరే చేశారు. ఆ అగ్నిశిఖల పైకి లేచాయి. దాంట్లో నుంచి ప్రాజాపత్య పురుషుడు పైకి వచ్చాడు. ఇది అయిపోయిన తరువాత ఆ శిఖల మధ్యలో నుంచి ఆయన వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? 2 చేతులతో పట్టుకున్నాడు ఓ బంగారు పాత్ర, దాని మీద వెండి మూత ఉంచారు. దాన్ని తీసుకొని పైకి వచ్చి దర్శనం ఇచ్చాడు. అయ్యా, దేవతలు నన్ను పంపించారు ఇక్కడికి,
మీరు చేసినటువంటి యాగానికి వాళ్ళు తృప్తి చెందారు, ఇదిగో ఈ పాయసాన్ని నా ద్వారా పంపారు, మీరు తీసుకోండి అన్నారు. అంతే. బభూవ పరమ ప్రీత, బభూవ పరమ ప్రీత, ప్రాప్య విత్తం ఇవాదన. ప్రాప్య విత్తం ఇవ. ఒక దారిద్ర్యంలో ఉండేవాడు ఉన్నాడు అనుకోండి, డబ్బు లేకుండా, వాడికి డబ్బు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత పరమ ప్రీతిని పొందాడట దశరథ మహారాజు. ఎందుకని? ఇప్పుడు ఆయనకి ఈ వయసులో ఆయనకి పిల్లలు కలిగే అవకాశమే లేదు. ఎందుకని? 20,000 సంవత్సరాలు సార్ ఆయన ఏజ్, 76 కాదు. మరి 20,000 సంవత్సరాలు వాడికి ఏం కలుగుతారు? కలిగారు ఇప్పుడు. అది దేవతలు పంపడం వల్ల కలిగారు. అందుకని ఆనందపడిపోయాడట. అంటే ధనం లభించినటువంటి ఒక నిరుపేదలాగా, ఓ నిరుపేదగా ధనం లభిస్తే ఎట్లుంటుంది అట్లా సంతోషించాడట. ఇప్పుడు ఈ పాయసాన్ని 8 భాగాలు చేసి, అంటే బ్రీఫ్గా చెప్తున్నా, దీంట్లో సగం 4 భాగాలు కౌసల్య పోయింది, ఇక్కడ రాముడు ఆవిర్భవిస్తాడు. 3 భాగాలు సుమిత్రకు వచ్చింది, 1 భాగం కైకేయికి పోయింది. కాబట్టి ఇక్కడ ఈమెకి మొదట 4 భాగాలు వచ్చినటువంటి కౌసల్యకి రాముడు జన్మించాడు. జై శ్రీ రామచంద్ర భగవానికి. రమంతే సర్వే జనాః, రమంతే సర్వే జనాః గుణైః రామః. అంటే సుగుణాల రాశి అయినటువంటి ఎవరిలో, ఏ రాముడిలో సమస్త జనులు సుఖపడతారో చూడండి. సర్వజనులు సుఖపడాలి. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, సర్వే జనాః, అందరూ కూడాను సుఖపడాలి. వాడిని రాముడు అంటారు. అంతే, ఇంకే లేదు. ఎవ్వరికీ వెళుతుండడానికి అవకాశం లేదు. తీరా యుద్ధం చేసేటప్పుడు కూడా మధ్యలో రాముడికి దండం పెడతాడు రావణాసురుడు. దట్ ఈజ్ రామ. అందువల్ల మీకు అది వచ్చినప్పుడు చెప్తాను నేను. ఇక్కడ మనం తరించడానికి నామం దొరికింది. అక్కడి నుంచి పట్టుకొనే ఉండారు. ఆ నామాన్ని అందరూ పట్టుకొనే ఉండారు. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపములు, ఓ ఎన్ని జన్మముల చేసిన పాపములు, ఈ జన్మములో విడునన్నా. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రామాయణంలో చెప్తాడు. ఆ రామ 2 అక్షరాలు అవసరం లేదు, రా చాలంటాడు, మా చాలంటాడు. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అది రామశబ్దం. ఎందుకని? రామ 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 అంటూ ఉంటాం మనం. రా శబ్దోచ్చారణాత్ ఏవ ముఖాన్ని నిర్యాంతి పాతకా. రామ అనాలంటే రా అనాలి ఫస్ట్. కాబట్టి రా శబ్ద ఉచ్చారణాత్ ఏవ. ఓ రా అని కనుక మనం పలికామంటే ముఖాన్ నిర్యాంతి పాతకాహ. గతంలో మనం ఏ పాపాలైతే చేస్తున్నామో అవన్నీ బయటికి పోతాయట. ఎందుకని? రా. చూసారా? రా. నోరు తెరుస్తాం, రా. నోరు తెరవకుండా రా అనలేం. రా అనాలంటే నోరు తెరుస్తాం. నోరు తెరిస్తే ముఖాన్ని నిర్యాంతి పాతకాహ,
గతంలో మనం ఏ పాపాలు చేశాము, ఏ ఏ జన్మల్లో ఏ పాపాలు చేశామో అవన్నీ బయటికి పోతాయట. ఆ తర్వాత అండి మళ్ళీ వస్తాయేమో. ముఖాన్ని ఇలాంటి పాతక పునః ప్రవేశ భీత్యాచ, పునః ప్రవేశ భీత్యాచ. ఆ తరువాత మళ్ళీ అవి లోపలికి వచ్చేస్తాయేమో, బయటికి పోయినాయి పాపాలన్నీ రానగానే మళ్ళీ లోపలికి వచ్చేస్తాయేమో అనుకొని మకారస్తు కవాటవత్. మకారహ చూడండి, రా అన్నాడు కదా, నోరు తెరిచాం, లోపల ఉన్న పాపాలన్నీ పోయినాయి. ఇప్పుడు మా మా అనేటప్పటికి రెండు పెదవులు కలుపుతున్నాం, కవాటవత్. కాబట్టి ఒక తలుపేసేస్తే ఎట్లాగైతే లోపలికి రాలేరో, ఈ రెండు కూడా ఇట్లా అయిపోతానే మళ్ళీ పోయిన పాపాలు లోపలికి రాకుండా పోతాయట. దట్ ఈజ్ రామ, దట్ ఈజ్ రామ, దట్ ఈజ్ రా. రా శబ్దోచ్చారణాదేవ ముఖాన్ని నిర్యాతి పాతకా పునః ప్రవేశ భీత్యాచ మకారస్సు కవాటవత్. ఇది కాబట్టి ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్కొక్క ఇది అట్లా పోద్ది. ఎన్ని జన్మముల చేసిన పాపములు, ఎన్ని జన్మముల చేసిన పాపములు ఈ జన్మములో విడున. ప్లీజ్ బిలీవ్, రామనామం ఎప్పుడు మనల్ని మోసం చేయదు. సరేనా? పూర్ణ విశ్వాసంతో రామనామం చేస్తే వాళ్ళందరూ తరించిపోతారు, మెట్టు మెట్టుగా ఎక్కి. అనుభవంతో చెప్తున్నాను మీకు నేను. సరేనా? ఎన్ని జన్మముల చేసిన పాపములు ఈ జన్మములో విడునన్న, అన్నిటికీ ఇది అన్నిటికీది కడసారి జన్మము, సత్యం వేక పుట్టుట సున్నా. అది ఇదే మనకు చివరి జన్మ. ఎందుకని రామనామాన్ని నమ్ముకొని ఉన్నాం కనుక సత్యం. ఇక పుట్టుట సున్నా, మళ్ళీ పునర్జన్మ వచ్చేందుకు అవకాశం లేనే లేదు. లక్ష్మీ అస్య అస్తి ఇది లక్ష్మణ. రాముడు అంటే ఏమిటో అందరూ ఎవరిలైతే ఆనందాన్ని పొందుతారో ఆయన రాముడు. ఇక లక్ష్మణుడు ఎవడండి? ఐశ్వర్యము వైభవము కలిగినటువంటి వాడు, లక్ష్మీ సంపన్నుడు ఆయన లక్ష్మణుడు. ఆయన కూడా అయ్యా దూరం కాబోకు నాకు, వేడుకొందును నిన్ను నన్ను నీవు విడకయ్యా రామా. వేడుకొందును నన్ను నీవు విడకయ్యా, పాడుకొందును పాపాలు పారిపోవా, వైరులను బుద్ధిలో సంహరించు, నీ అడుగుల కడ పడివందు రామచంద్ర. సరేనా? కాబట్టి అయ్యా అంటే శత్రుఘ్నుడు కూడా కలిసి వస్తాడు ఇక్కడ. శత్రువున్ హంతి ఇది శత్రుఘ్న అంటే బుద్ధిలో ఉండేటువంటి శత్రువుల్ని సంహరించేవాడు, అవే కామక్రోధాలు. భరతుడేంటి? బిభర్తి ఇది భరత అంటే భరించేటువంటి వాడు భరతుడు, భరించేటువంటి వాడు భరతుడు. రాముడు అరణ్యవాసం వెళ్ళిపోతే ఆ అయోధ్యని దశరథుడు చనిపోయిన తర్వాత దాన్ని అంతా భరించినటువంటి వాడు ఇతనే గనక. మరచిపోని మనసు నీదైనా, మరచిపోని మనసు నీదైనా, మరువరానిది ధర్మమొకటే ధరణిలోన. మరచిపోని మనసు నీదైనా, మరువరానిది ధర్మమొకటే ధరణిలోన. ధర్మముగా జీవించువానిని
ధర్మముగా జీవించువానిని అనుసరించును దైవమెప్పుడు. ఆ ధర్మముగా జీవించువానిని అనుసరించును దైవమెప్పుడు. దైవమెవరిని కనికరించునో, దైవమెవరిని కనికరించును, వాడే దైవము విశ్వమునకు. దైవమెవరిని కనికరించును, వాడే దైవము విశ్వమునకు. మరచిపోని మనసు నీదైనా మరువరానిది, ధర్మమొకటే ధరణిలో. ఇట్లా నలుగురు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న వీళ్ళు నలుగురు జీవించారు. అద్భుతం. అట్లాంటి అన్నదమ్ముల్ని మళ్ళీ చూడలేం. అటువంటి వాళ్ళని చూచి పొంగిపోతూ ఉంటే దశరథుడు ఇప్పుడు విశ్వామిత్రుడు వస్తాడు వాళ్ళని తీసుకుపోవడానికి. అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని పోవడం, సరియు నదిలో అక్కడ నిద్రపోవడం, కౌసల్య సుప్రజారామం అవన్నీ వస్తాయి. అది అయిన తరువాత తాటక వధ అయిన తరువాత హాల్యా శాప విమోచనం, హాల్యా శాప విమోచనం అయిన తర్వాత సీతారామ కళ్యాణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.